అండి. హలో, హాయ్. బాగున్నారా సార్? సూపర్, ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అంటే 1 సెకండ్, నా కాల్ మీద నీ కాల్ వేసుకున్నావు, పర్లేదు కదా మీకు? అయ్యో పర్వాలేదు, ఓకే, వేసుకోవచ్చు. రైట్. అది ఇది నా మీ కాలే, కాలే, ఇది మీ నా కాలే. కాలే కదా, పక్కన వాళ్ళు మీకు కాల్ వేస్తే తప్పు, అంతే కదా. అంతే అంతే. ఈ ప్రాబ్లం లేదు కదా. లేదు, ఏం క్లారిటీ. ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం. మేము నామినేట్ కూడా చెయ్యము. ఆబ్వియస్గా. నాకు డిస్రెస్పెక్ట్ ఏముండదు. ఓకే, నేను ప్రతి జీవిని కూడా గౌరవిస్తా, అభిమానిస్తా, ప్రేమిస్తా. తేడా వస్తే అలా గట్టిగా మాట్లాడతా. సో కాబట్టి దీన్ని మీరు ఫీల్ అవ్వట్లేదు కదా? లేదు, అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు. క్యారీ ఆన్. యా, సో బేసికల్లీ కొంతమంది, అది మీరు ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పారు, నేను గబ్బర్ సింగ్ డైలాగ్ కూడా చెప్తున్నాను. ఒక అమ్మాయి వారానికి పడుతుందని డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని మారిస్తే కొంతమంది కొంచెం త్వరగా అర్థం అవుతారు, కొంతమంది కొంచెం లేట్గా అర్థం అవుతారు. సో మీరు రెండో కోవకు చెందిన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? ఇంకెవరికన్నా మిమ్మల్ని చాలా మంది ఇంకా మిస్అండర్స్టూడ్ చేసుకున్నారనే ఫీలింగ్లో ఉన్నారా? నేను జల్సా డైలాగ్తో చెప్తా. చెప్పండి. ఓకే, ఒక్కసారి ఇలా ఇల్లు తిరిగి రౌండ్ వేసి వచ్చేది పార్క్ టైప్ కాదు, నేను ఒక అడవి టైపు. ఓకే, అమేజింగ్ అమెజాన్ ఫారెస్ట్ లాంటి. ఓకే, అర్థమైందా? ఓకే. రెయిన్ ఐ విల్ నాట్ డ్రైన్. ఓకే, సో ఆ టైప్. సో నేను అర్థం అవ్వాలంటే అందరూ ఒక్కొక్కరు ఒక యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది. సో జోక్స్ అపార్ట్, ఒక్కొక్కరు ఒక పర్సనాలిటీ ఉంటుంది. సో కొంతమంది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో దట్ ఈస్ మీ. అంటే తేడా వస్తే ఇచ్చేస్తా అన్నారు కదా, అంటే మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, కోపం వస్తే కొడతా అవసరం అయితే. సో ఇప్పుడు మీకు చాలాసార్లు కోపం వచ్చింది, కొట్టే అంత కోపం రాలేదా? లేదు బిగ్ బాస్లో రూల్స్ కాబట్టి అంత సాహసం ఎప్పటికీ చేయరు అంటారు? అంటే లేదు దర్శన్, అంటే ప్రతి మనిషికి కూడా ఆ టెంపర్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనం పెరిగే విధానం, తర్వాత సో ఇప్పుడు నేను కామన్ కంపోజ్గా మీతో మాట్లాడుతున్నా, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో సామధాన భేదండోపాయాలు నాకు తెలుసు. అయితే ఆ వయసు, ఆ ఏజ్ వేరు ఉండేది. అంటే చిన్న తప్పు కనపడ్డా కూడా నాకు జీరో టాలరెన్స్ అనే మోడ్లోకి వెళ్ళిపోతా. నాకు ఈవిల్నెస్ కనపడితే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. అది ఎప్పుడో పూర్వం. తర్వాత లైఫ్ విలువ తెలుసుకున్న తర్వాత చేసుకోవడం, కొట్టడం అనేది అది యూనో సివిలైజ్ సొసైటీలో కరెక్ట్ కాదని చెప్పి చాలా వరకు కంట్రోల్గా ఉంటున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. బట్ స్టిల్ చాలా అవసరం ఈవిల్ కనపడుతున్నారు అన్నప్పుడు అంతే కదా, ఆబ్వియస్గా. కరెక్ట్. ధర్మపాలన కోసం అంటారు కదా, చేయాల్సినప్పుడు అప్పుడు కనబట్టి దాని జోన్ నుంచి బయటకు వచ్చేస్తాను. బట్ కోపం వచ్చినప్పుడు యూనో భుజబలం కన్నా కూడా మాట ద్వారా తెలియజేస్తాను, మీరు చూస్తుంటే. అంతే, సింపుల్. చాలాసార్లు కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి, బట్ అలా కాదు, కంట్రోల్గా ఉండాలి కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఒక నేషనల్ టెలివిజన్లో ఫార్మాట్లో ఉన్నాను కాదు కదా, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అన్నాను కదా, అందుకే దాన్ని స్టిక్ ఆన్ అయ్యి ఉండి వేరే రకంగా తెలియజేస్తున్నాను అగ్రెషన్. అంతే. బట్ మీరు డిఫెండ్ చేసుకున్నట్టు ఒక విషయం అయితే నిజంగానే ఎంత కోపం వచ్చినా కూడా మీరు అనే పదం మీరు కిందే ఉంచారు, నువ్వు అనేది రాలేదు. అండ్ అవతల వాడు అది చేసినా వెంటనే సెన్స్ అవ్వడం, మీరు హైలైట్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అంటే చాలా దాన్ని ఏదంటే కాన్షియస్గా ఉన్నారు. ఎంత పెద్దది జరిగినా, చుట్టుపక్కల ఎంతమంది ఎదురొచ్చినా, దాడి చేసినా, ఓకే మీ పాయింట్ ఏదనేది కొంతమంది ఇంకా అర్థం చేసుకోలేకపోవచ్చు, కొంతమంది అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు మేబీ మిస్అండర్స్టూడ్ పీపుల్గా మిగిలిపోతారు. బట్ కొంచెం టైం ఉంటే బాగుండు అని ఏమన్నా అనిపించిందండి? ఇంకా ఇంకొన్ని రోజులు ఉంటే మేబీ ఇప్పుడే అర్థం అవుతున్నాను, అర్థమైతే బాగుండేది కొంతమంది అని చెప్పి. అఫ్ కోర్స్, మనందరం వెళ్ళినప్పుడు ప్రతి కంటెస్టెంట్ కూడా ఏమనుకుంటారంటే ఫైనల్ వరకు ఉండాలి, ఫినాలే ట్రోఫీ గెలవాలని కోరుకుంటారు. దాంట్లో నేను కూడా అంతే. అండ్ మోర్ ఓవర్ ఒక రేస్ గుర్రం లాంటి ఒక బ్రీడెడ్ హార్స్ తొందరగా వచ్చేస్తే ఎవరైనా సరే డిసప్పాయింట్ అవుతారు. అలాగే చాలా మంది నన్ను ఇప్పుడే కరెక్ట్ అవుతున్నారు. ఫస్ట్లో ఇనీషియల్గా కొంత నెగిటివ్గా వెళ్ళిందని నేను తర్వాత తెలుసుకున్నాను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జనం అర్థం చేసుకున్నాను. వన్ మోర్ థింగ్, నేను బయటికి రాముందు లోపల నేను నిజంగా ఏమనుకుంటే, నాకు ఇది బిగ్ బాస్ గేమ్ షోలో ఫీల్ అవ్వను, ఇట్స్ ఏ రియాలిటీ షో. సో నాలో ఉన్న రియల్ సైడ్ చూపించాలను అదే చేశారు. నాలో ఉన్న కోపం యాంగిల్ చూశారు మీరు, నాలో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్ చూశారు, బోలాతనం చూశారు, అన్ని కొన్ని చూశారు. హ్యూమర్ కూడా కొంతవరకు చూస్తూ అది ఆటోమేటిక్గా పరిస్థితులు అనుకూలించపోయేటప్పటికి ఆ హ్యూమర్కు కొన్నిసార్లు బయట కనపడ్డే, తర్వాత మోస్ట్లీ కనపడలేదు యాక్చువల్లీ. సో నేను ఉండాలనుకున్నాను, ఎందుకంటే వాట్ ఏ కంటెస్టెంట్ రా, ఏం వచ్చాడు అది నా కోసం కాదు చెప్తాను. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది బిగ్ బాస్ కోసమే. సో నేను ఒక బిగ్ బాస్ అడ్మైరర్గా, ఒక లవర్గా నేను ఎలా చూసేవాడు అంటే, అరే వచ్చే కంటెస్టెంట్ భలే కంటెస్టెంట్ రావాలరా, డిజర్వింగ్ కంటెస్టెంట్, విన్నర్ క్వాలిటీ మెటీరియల్ ఉన్నారు కావాలరా, జెన్యున్ పర్సన్ రావాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకున్నా. ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయి కాబట్టి నా ఫ్రెండ్స్ ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అనేది అక్కడ సర్వీస్ చేస్తూ వాలంటీర్గా నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, ఈసారి సామాన్యులకు అవకాశం ఉందని. అలాగే అప్లై చేస్తే లక్కీగా నా సోషల్ మీడియా జర్నీలో నేను ఏదైతే క్యారీ చేస్తున్నాను, మాస్క్ వీళ్ళకు నచ్చటం, అక్కడి నుంచి మాస్క్ మ్యాన్ అవ్వటం, మీరు తర్వాత నా జర్నీ చూసారు అగ్ని పరీక్ష అంతా కూడా. అది నేనే ఇక్కడ 24/7 ఉంటా, ఇక్కడ కూడా నేనే. అయితే నాకు చాలా వరకు కామ్గా ఉండు, అగ్రెషన్ వద్దు, అందరితో కలవు, అది కలవటానికి ట్రై చేశాను. చూసారు ఒక రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యేటప్పటికి ఫస్ట్ వీక్ ఒక రకంగా మీరే చూస్తుంటారు కదా, అది మాత్రం ధర్మం కాదు, న్యాయం కాదు. ఓకే, అది నేను కాదు.
నేను అనని మాటలు నేను అన్నానని, నన్ను అన్న మాటలు అది పెద్ద విషయమే కాదని, ఓకే, తర్వాత ఒక మనిషి యాక్షన్కి నేను ఇచ్చిన రియాక్షన్ కూడా వక్రీకరించి తప్పు చేసేసేసి ఇవన్నిటికన్నా మించేసేసి వేరే ఒక ఆడవాళ్ళని చాలా హీనంగా చూస్తారు, తక్కువగా చూస్తారని చెప్పి స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు ఒక మనిషి ఎన్నెన్ని తీసుకుంటారు చెప్పండి. మనకు బయట కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, అవునా కదా. అగ్ని పరీక్షలు కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే కదా. అంటే అంత స్ట్రాంగ్ ఉంటే అంటే కదా, కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా, అలా ఎంతవరకు మనం మర్చిపోతున్నావా హ్యుమానిటీ అనేది. ఇంత జరిగినప్పుడు ఇంత అన్యాయం సహించుతూ నేను అక్కడ ఉంటూ ఆ హౌస్లో ఉండాలా, లేకపోతే బయటకు వచ్చి నా బయట ఉన్న హౌస్ని కాపాడుకోవాలా, హౌస్ నా ఫ్యామిలీని. అదే అందుకే మీరు సెకండ్ వీక్ మీరు చూస్తే ఆటోమేటిక్ ఫస్ట్ వీక్ ఓపెన్ అప్ అయ్యే మనిషి నేను క్లోజ్ అయిపోయాను. సెకండ్ వీక్ అంతా కూడా నేను ఆ రకమైన జోన్ అవుట్ అయిపోయాను. బట్ సెకండ్ వీక్ ఎండ్ తర్వాత నాకు ఆ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బౌన్స్ బ్యాక్ అవుతూ కిచెన్లో మీరు చూసారు నన్ను, అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా ప్రెజెన్స్ మళ్ళీ కనపడతాం. ఫోర్త్ వీక్ ఈ లోపు థర్డ్ వీక్లో టాస్క్లో కొంచెం ఇంజురీస్ అవ్వటం, ఫోర్త్ వీక్లో కొంత అది ఎఫెక్ట్ చూపించడం, మళ్ళీ టాస్క్ ఎంత ఇంజురీస్ ఉన్నా కూడా వేరే మనుషులు చేతులు కట్టుకుని అయితే కూర్చోలేదు, టాస్క్లు ఆడాను. ఇంకా ఆడటానికి కూడా రెడీగా ఉన్నాను. బట్ నేను నాకు ప్రాపర్ డ్రెస్ నా ఏదైతే ఉందో టాస్క్ సంబంధించిన గేర్ నా దగ్గర లేకపోవటం, ప్లస్ ఇంకా ఇంజురీస్ ఎక్కువ అయిపోతే లాంగ్ రన్ బెడ్ ఎక్కేసేయాలనే ఉద్దేశంతో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి కాబట్టి ఒక స్టెప్ వెనక తీసుకున్నాను అంతే, నాట్ మోర్ దెన్ దట్. నిజంగా ఈ వీక్ ఉంటే నేను ఓనర్ని అయ్యాను. యాక్చువల్లీ చూసాను ఓనర్ అయ్యా. ఆ కంచుకోట ఏదైతే వేసుకొని సోకాల్ ఓనర్స్ ఎవరైతే సెలబ్రిటీస్గా ఉన్నారో భరణి అందరినీ వ్యూహాత్మకంగా ఏదైతే హ్యాండిల్ చేస్తూ శకుని పాత్ర పోషిస్తున్నారని నాకు అనిపించిందో, ఆ కంచుకోట లోపలికి వెళ్ళి సెంటర్లో మూల కూర్చున్నా కూడా మూలాలు కదుపుతూనే ఉన్నా ప్రతిసారి. సో సెంటర్లో టేబుల్ వేసుకుని కూర్చునేవాడిని, చైర్ వేసి కూర్చునేవాడిని. అప్పుడు మీరైతే గేమ్ అని గేమ్ ఏమన్నా అసలు ఆటోమేటిక్ కూర్చుంటే ఆటోమేటిక్ గేమ్ అదే స్టార్ట్ అయ్యేది, రన్ అయ్యేది ఆటోమేటిక్ చేద్దాం అనుకున్నా. లేదా అవుట్ హౌస్లో ఉంటూ ఒకవేళ టెనెంట్గా ఉంటే ఆబ్వియస్గా వాష్ ఏరియా దగ్గర ఒక కొత్త రకం రణరంగం మొదలుపెట్టే జరిగేది. బట్ అన్ఫార్చునేట్ ఏం జరిగినా మన మంచి కోసం అనుకోవచ్చు. టీం అర్థం చేసుకుందేమో, నాకు నిజంగా హౌస్ మిస్ అవుతున్నానని పంపించారో, లేకపోతే ఫ్యామిలీ మిస్ అవుతున్నాను, లేకపోతే నాకు ఫిజికల్ కొన్ని ఛాలెంజెస్ ఇంజరీస్ ఉన్నాయి కదా ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ చాలా మంది అంటారు మళ్ళీ వైట్ కార్డ్ కంటెస్టెంట్గా తీసుకుంటారని. ఐ డోంట్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ ఐఎమ్ వైల్డ్, యూ హ్యావ్ సీన్. సో కార్డ్ ఇచ్చి పంపిస్తారేమో తెలియదు, ఏం జరిగినా మన మంచి కోసం కూడా. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చింది అదే బిగ్ బాస్ టీము, స్టార్ మా. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. యూ హ్యావ్ సీన్ అంటున్నారు కానీ నేను ఒక మాట ఫ్రాంక్ గా చెప్తున్నా. మీరు ఫస్ట్ అగ్ని పరీక్ష చూసుకుంటే ఇది పుష్ప పార్ట్ 1, ఇప్పుడు పుష్ప పార్ట్ 2 అనుకోండి ఫర్ సపోజ్. పుష్ప పార్ట్ 1లోనే మీకు ఆరంభమే ఒక నెగిటివ్. ఎలా అంటే డైరెక్ట్ మిమ్మల్ని అక్కడ బ్లేమ్ చేసేసారు, ఒక ముద్ర వేసేసారు, ఆడవాళ్ళని కొడతాడు, ఎలాంటి వ్యక్తివి అని చెప్పి. ఈవెన్ మీరు లోపలికి వెళ్ళారు మీకు తెలియదు కానీ కింద కమెంట్స్ బోల్ ఇలాంటి ఎందుకు బ్రో వైఫ్ ఇంత అందమైన వైఫ్ని కొట్టావా బ్రో అని కమెంట్స్ కూడా చూసాను నేను. సో ఇలాంటి స్టార్టింగ్లో ఉన్నప్పుడు నవదీప్ ఒక ఆయన గ్రీన్ లేపితే తర్వాత మీరు ప్రూవ్ చేసుకున్నారు మొత్తం. ఇప్పుడు తర్వాత బిగ్ బాస్ షోకే వెళ్ళారు మీరు. సో బట్ నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఓకే, ఎప్పుడైతే ఆ గుండంకులు అన్నారో అది కొంచెం నెగిటివ్ అయింది, ఆ రెడ్ ఫ్లవర్ నెగిటివ్ అయింది, తర్వాత మీరు డౌన్ అయ్యారు, మరి లేస్తారు అనుకున్నప్పుడు మీకు ఓకే షోల్డర్ ఇంజ్యూరీ నేను అర్థం చేసుకోగలను. బట్ ఏంటంటే ఆ తీవ్రత మాకు విజిబుల్గా చూపించలేకపోయారు. ఎందుకంటే ఎవరైతే సేవలు చేయించుకున్నారో మేమేం చూస్తాం, పాపం ఇంతమంది వచ్చి సేవలు చేస్తున్నారు, పాపం నిజంగా ఏదో అయిందబ్బా, ఒక నలుగురు వచ్చి ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ సేవలు చేస్తే మేము ఏమనుకుంటాం అంటే అబ్బా చాలా సివియర్గా ఉంది పొజిషన్ అని. బట్ మీ పొజిషన్ అంత సివియర్గా ఉందని మాకు తెలియదు. ఈవెన్ ఇప్పుడు కార్నర్లో లాస్ట్ డే కూడా నాగార్జున గారు సాటర్డే సండే రోజు కూడా మీకు అక్కడ బీన్ బ్యాగ్ పెట్టి అక్కడ కూర్చో నువ్వు సైడే ఉంటున్నావు మొత్తం అన్నట్టు ఆయన కూడా మిమ్మల్ని కావాలని కార్నర్ చేసినట్టు అనిపించింది మాకు. సో ఏమనిపిస్తుంది మాకు, మీరు ప్రూవ్ చేసుకోలేదు, అక్కడ అంత ప్రూవ్ చేసుకున్న ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు డౌన్ అయిపోయాడు అనే క్వశ్చన్ మార్కే ఉంది ఓపెన్గా మాట్లాడుకుంటే. సార్ ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తాను, ఫస్ట్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకుందాం. అతను ఎవరో కామెంట్స్ పెట్టారు కదా, ఎందుకు బ్రో అంత అందంగా ఉంటే కొట్టారు వైఫ్ అని. ఆ బ్రోకి చెప్తున్నా, బ్రో వైఫ్ అందంగా ఉన్నా లేకపోయినా ఓకే, తల్లి అయినా చెల్లి అయినా భార్య అయినా అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పు. ఆ తప్పుని నేను బాల్డ్గా యాక్సెప్ట్ చేశాను. ఆన్ కెమెరా నేషనల్ టెలివిజన్లో నేను యాక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్ చేస్తాను. అది ఒక్కసారైనా ఏ రీజన్ చేయి చేసుకోకూడదు. దయచేసి మీరు కూడా చేసుకోకండి. ఒకవేళ మీకు రేపొద్దున అందంగా లేరని కొడతారేమో, కొట్టకండి మీరు, ఓకే, అది నేను చెప్తున్నా. సో పశ్చాత్తాపం మించిన ప్రాశ్చిత్వం ఏముంటుంది? నాకు ఆ గట్స్ ఉన్నాయి, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నాకు ఆ స్పైన్ ఉంది. నేను చెప్పా, మీరు ఎంతమంది మీ సర్కిల్లో చెప్తారు చెప్పండి? నేషనల్ టెలివిజన్లో మా వైఫే కంప్లైంట్ చేశారు, పాపం ఆ దెబ్బతిన్న మనిషి నువ్వు ఎందుకు చెప్పాము మన పర్సనల్ విషయం అన్నారు. మీ వెనక చూసి మీకే చెప్తున్నా, మా వైఫే అడిగారు, మా ఫాదర్ వద్దన్నారు. అయినా సరే నేను ఎంత జెన్యూనో స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ కన్నా కూడా నెక్స్ట్ కాంప్లిమెంట్ ఇవ్వడానికి రెడీ అవ్వండి, ఓకేనా? నెక్స్ట్ సూపర్ ఆన్సర్, లిటరల్ చాలా బాగా చెప్పారు. అదే ఆబ్వియస్గా నేను పూర్తిగా తెలిస్తే వాళ్ళే కాంప్లిమెంట్ ఇస్తారు. కామెంట్ ఇచ్చిన నోటితో రేపు కాంప్లిమెంట్ చప్పట్లు కూడా చెప్తారు. నెక్స్ట్
మీరు అన్నట్టు అగ్ని పరీక్షలో మీరు ఏదైతే చూసారో ఆ పర్సన్ నేనే. దీంట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను అదే చెప్తున్నా కదా, ఒక మనిషి ఎంతవరకు తీసుకోగలడు. అయినా మీరు అబ్జర్వ్ చేశారా, నాకు ఇంకోటి మీరు అడిగారు, సైకలాజికల్గా నేను హార్ట్ బ్రోకెన్ అయినా కూడా నా సంకల్పం దృఢమైన సంకల్పం కాబట్టి లోపల ఉండి కూడా బయట నా వైఫ్ ఎవరైతే నేను చేంజ్ చేసుకున్నా చెప్తున్నారో ఆ వైఫ్ని కాపాడుకోవాలనే బయటకు రావాలనుకున్నా. మా ఫాదర్ని కాపాడుకోవాలని బయటకు బలమైన కారణం ఉంది కాబట్టి బయటకు రావాలనుకున్నా. అంతే తప్ప అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి భయపడలేదు, షో ఫార్మేట్కి భయపడను. ముక్కు మూసుకుంటే ప్రాణం పోయే ప్రాణం బ్రదర్, నేను ఎందుకు భయపడతాను. సో అసలు భయమే లేదు నాకు. నెక్స్ట్ ఫిజికల్ ఛాలెంజెస్ మీరు అంటున్నారు కదా, నేను షో పట్ల నాకున్న కమిట్మెంట్ చెప్తా. నేను 100 kgs నేను July 6th 7th నేను నా ఏదైతే 3 minutes బయట ఏదైతే పంపించానో నా వీడియో క్లిప్ 100 kgs, ఇవాళ రోజున 81 kgs, 19 kgs, దట్స్ మై కమిట్మెంట్. ఒక్క పూట తిన్నా, కొన్ని రోజు ఓకే నాకు తినబుద్ధి కాక అక్కడ ఉన్న పరిస్థితులు తినపోయినా సరే ప్రతిది కూడా నాకు మంచి జరుగుతుందని అని అనుకున్నా. అర్థం కదా, అంత పాజిటివ్గా ఆలోచించి అంత బ్రాడ్ మైండ్గా ఆలోచించే పర్సన్ నేను. నెక్స్ట్ అది షో పట్ల కమిట్మెంట్. సో ఆటోమేటిక్ ఇంకొకటి, నాకు ఫిజికల్ ఛాలెంజెస్ ఏమున్నా సరే, నాకు సర్జరీ అయింది, డాక్టర్ చెప్పారు ఇంతకుముందు పరిగెత్తారని. మీరు అనుకున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఫాస్టెస్ట్ రన్నర్ నేను, మా కాలేజ్లో బెస్ట్ స్ప్రింటర్ నేను, ఛాంపియన్ నేను, స్పోర్ట్స్ పర్సన్ని. కానీ ఏజ్ మ్యాటర్, తర్వాత కొన్ని ఫిజికల్ ఛాలెంజెస్ మ్యాటర్ చేస్తారు. బట్ పులే కదా, గాయపడ్డ పులైనా దెబ్బతిన్న పులే కదా, అంతే డేంజరస్ అవునా కాదా, సేమ్ అంతే. అంటే కొంచెం అటు ఇటు అవుతుందేమో, బట్ ఆ ఫిరోషియస్నెస్ కానీ ఆ ఇంటెన్సిటీ మాత్రం కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాస్క్లు ఆడాల్సి వచ్చినప్పుడు, టాస్క్లు మీరు చూస్తే మీరు ఇంకో మాట అడిగారు, ఇంజురీస్ కనపడలా, నేను షో ఆఫ్ చేయను. నా పర్సనాలిటీ అంటే నాకు నొప్పి ఉన్నా గాయం ఉన్నా గింటుతున్నా ప్రదర్శించను. ఆ టైర్ టాస్క్లో చేసేటప్పుడు టాస్క్ మీరు చూసారు కదా, ఆ టాస్క్లో నాకు బెనికినా కూడా మళ్ళీ ఆ టైర్ కళ్యాణ్ నా మీద పడినప్పుడు ఆ బెనికింది లోపలే సెట్ చేసుకున్న, సినిమాలో చూపిస్తారు కదా ఇలాని కాల్ని ఆ పొజిషన్లో కూడా నాకు ప్రతికూల పరిస్థితి, అలాంటి టైంలో కూడా ఆ మీద పడినప్పుడు నొప్పి అనకుండా దాన్ని ఇలా సెట్ చేసుకున్నా. అది నేను, అది కనపడదు, కెమెరాలో ఏం కనపడవు కదా, ఎందుకంటే నేను కెమెరాస్ కోసం ఏం చేయాల. ఇది నా క్యారెక్టర్, మీరు చూడలేకపోవచ్చు, చాలాసార్లు టైం పడుతుంది, బట్ తెలుసుకుంటారు డెఫినెట్గా. తెలుసుకునే లోపల కొంచెం ముందుగా బయటకు వచ్చేసానేమో, బట్ ఏమో బిగ్గర్ జర్నీ రాసి పెట్టి ఉంది. ఇంకొకటి ఆలోచించారా అంటే, బిగ్ బాస్ లైవ్ 24 hours ఇచ్చినా కూడా అందరూ చూడలేరు. మోస్ట్లీ అందరూ డిపెండ్ అయ్యేది లాస్ట్లో 1 hour ఎపిసోడ్ 50 minutes ఎంత ఉంటుంది హార్డ్లీ. ఆ 50 minutes ఎపిసోడ్లో మీ గురించి ఎంత ఇచ్చారు, మిమ్మల్ని మీరు పెద్దగా కనిపించలేదు. నేను చూసిన అనుభవం ప్రకారం మీరు పెద్ద కనిపించలేదు. అంటే మీరు చేయలేదేమో అని మేము అనుకుంటాం, కనిపించలేదంటే. అది బిగ్ బాస్ ప్రయారిటీ వేరు. ఒకవేళ లవ్ ట్రాకే చూపించాలనుకుంటే లవ్ ట్రాకే 20 minutes కేటాయించవచ్చు. అప్పుడు మీది కేవలం 2 minutes కనిపించవచ్చు. మేమేమనుకుంటాం, ఈయన ఏం చేయలేదు కాబట్టి 2 minutes చూపించండి అని మేము అనుకుంటాం. సో ఇది మీరు బయటకు వచ్చే కనుక్కున్నారు, మీ వైఫ్ని అడిగో లేదంటే ఎవరినైనా అడిగి? నాకు లోపలే అర్థమైపోయింది, బయట ఎందుకు లోపలే. ఫస్ట్ వీక్ సెకండ్ డేనే సరదాగా జరిగే ఒక స్కిట్లో ఇమాన్యుయల్ అనే కంటెస్టెంట్ వచ్చి నన్ను బాడీ షేమింగ్ చేసిన విషయం నాకు తెలియదు. తర్వాత కొన్ని గంటల తర్వాత వాళ్ళ ఫుడ్ గురించి ఆలోచించిన మనిషి, వాళ్ళ గురించి శ్రేయభిలాషలో ఉన్న మనిషిని, నేను స్టాండ్ తీసుకున్న మనిషి ఛాలెంజ్ చేశాను బిగ్ బాస్ని. అలాంటి మనిషిని నేను తర్వాత బయట కూర్చొని ఏంటంటే, అసలు రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ నేను ఒక మనిషిని, ఆ మనిషిని ఉద్దేశించి నేను అనలేదురా బాబు ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ కూడా నేను బయటకు వచ్చిన తర్వాత ఆ క్లిప్ పూర్తిగా తీసుకొని చూశాను. వాళ్ళు సరదాగా మాట్లాడుకున్న ఏదైతే ఉందో మాటల్లో భాగంగా మీకు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు అని అన్నా. అది నా ఫుటేజ్ నేను తీపించుకుని చూసాను నేను చాలా క్లియర్గా విత్ స్లో మోషన్. లోపల కూడా నేను అదే కదా గలమెత్తి చెప్తూనే ఉన్నా. అప్పుడు అసలు నాకు రిజిస్టర్ కూడా అవ్వలేదు. అసలు నేను నా నోటప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కాక షాక్. అందుకే ఐ క్విట్ అని అంటాం కారణం ఫ్లిప్ అవ్వట్లా. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడతాం, కొన్నిసార్లు వీ డోంట్ మీన్ ఇట్ కానివి మనకు రిజిస్టర్ అవ్వు. నేనే ఆశ్చర్యపోయింది నా నోట మీద ఎందుకు వచ్చిందని. తర్వాత రీకలెక్ట్ చేసుకుంటూ చూసాయి, కొంత అర్థమైంది. ఇప్పుడు బయటకు వచ్చినాక క్లారిటీ వచ్చేసి. అంటే జస్ట్ దాని గురించి అడుగుతున్నాను. అంటే వాళ్ళు ఏమన్నా ఇంటెన్షనల్లీ ముందే మీతో పర్సనల్లీ మాట్లాడినప్పుడు ఇమాన్యుయల్ దాకా వెళ్ళక ముందే ఇది రెడ్ ఫ్లవర్ అనే సెన్స్ వాళ్ళ ముందు నుంచి ఉందా? మీరు అది పసిగట్టే చెప్పారా, లేదు మీకు అనిపించిందా సరదాగా? లేదు, వాళ్ళు అనుకుంటున్నారు ఇమాన్యుయల్ ఫ్లవర్ అడగటం ఏదో చేస్తున్నారు, ప్రియా అది ఇది అని అడుగుతాం. ఆ ఫుటేజ్ అని దొరకలే. నాకు దొరికింది ఏంటి, నేనేం మాట్లాడానో దొరికింది నాకు. అవును, వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు, అది అలాంటిది నేను కన్వే చేశా అంతే తప్ప ఇమాన్యుయల్ మీరు రెడ్ ఫ్లవర్ అంటే నేను తప్పు అవుతా అది నల్లా. బట్ అలా పోట్రీ అయింది ఫస్ట్. ఇప్పుడు ఏం చేశారంటే గుండంకుల్ అనే దాన్ని కవరప్ చేసుకొచ్చేసారు. దానికి కౌంటర్గా ఇది ఒకటి ఒక ప్లేస్ చేసి అరే మొత్తం చూపిస్తేనే మీకు అర్థమయ్యేది. సో అదే చెప్తున్నా కదా, రాంగ్గా నన్ను రాంగ్ నెరేటివ్ సెట్ చేశారు, రాంగ్గా పోర్ట్రే చేయబడ్డా. నేను మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే అగ్ని పరీక్షలో కూడా వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే అయింది. చాలా మంది వ్యక్తిగతంగా పర్సనల్గా నన్ను అటాక్ చేశారు, నా లుక్స్ని అటాక్ చేశారు, నా పర్సనాలిటీని జడ్జ్ చేశారు.
నాకు అర్థం కావట్లేదు. హౌ కెన్ యూ జడ్జ్ సమ్వన్? అది అక్కడ మీ మీ విలువలు, మీ పర్సనాలిటీలు, మీ క్యారెక్టర్ తెలుస్తున్నాయి. మీరు ఎంత హ్యూమన్ వాల్యూస్ పెట్టుకుని బతుకుతున్నారు. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జ్ ఎందుకు చేస్తున్నారు? నన్ను ఇష్టం వచ్చి తిట్టారు, ఇలా అంటారు కదా, ఆడవాళ్ళు గౌరవించాలని. బాస్టర్డ్ అని తిట్టారు నన్ను అగ్నిపరీక్ష టైంలో నా కామెంట్స్లో. మా మదర్ ఏం చేశారు, వీళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ గురించి నేను ఎంత గౌరవిస్తానో నాకు తెలుసు. అయిపోయింది. తర్వాత నేను ఈ మీడియా న్యూస్ ఛానల్స్ రాకూడదు అనుకున్నాను. వచ్చి నేను మాట్లాడిన తర్వాత కొంతమంది అర్థం చేసుకున్నారు, అభిమానించిన వాళ్ళు ఉన్నారు. హౌస్లోకి వెళ్ళా, హౌస్లో బయట అగ్నిపరీక్ష ఒక్కటి జరిగితే హౌస్లో ఇలాంటి 4 జరిగినాయి ఫస్ట్ వీక్లోనే. తర్వాత లేడీస్ని చాలా డిగ్రేడ్ చేస్తానని చెప్పి ఒక మా కంటెస్టెంట్ మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషిగా నేను స్టాండ్ తీసుకుని సపోర్ట్ చేసింది. గుడ్డు తీసుకుని తిన్న విషయంలో, దొంగలించిన విషయంలో నేనేం కంప్లైంట్ చేయలేదు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆమెకు ఎగెనిస్ట్ అయిపోయారు, సెలబ్రిటీస్. అయినా సరే ఆమెకు స్టాండ్ సపోర్ట్ చేసి ఆమెని ఓదార్చింది నేనే కదా, నన్ను గురుజీని వేసింది ఆమె కదా. ఆమె ప్రతిసారి దీనికి మించి ఇక జారదు అనుకున్నప్పుడల్లా నోరు జారారు, దిగజారారు ఆమె. అంతే. అదే చెప్పట్లా, కెమెరాస్లో కనపడటాని కోసం ఏదో క్రియేటర్ పర్స్పెక్టివ్ మీద ఏదో చేద్దామని ఫేక్గా ఏదో చేసే మనిషిని కాదు నేను. మిగతా వాళ్ళు చేస్తున్నారు. లవ్ ట్రాక్సా, ఫ్రెండ్షిప్ ట్రాక్సా, లేకపోతే అమ్మా నాన్న రిలేషన్సా, లేకపోతే అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముళ్ళు, ఇలా రకరకాలు నటిస్తున్నారు. నేనేం నటించడానికి వెళ్ళదు. అది